Hi viewers, welcome to AS Media. అన్న ఇప్పుడే ఆ ఒకటి అడుక్కు అనే సినిమా చూసి వస్తున్నాం అన్న. నిజంగా ఏంటంటే అల్లరి నరేష్ గారు ఏంటంటే ఇంతకు ముందు చేసిన కామెడీ, ఇంతకు ముందు సినిమాల్లో ఏ రకంగా అయితే కామెడీ టైప్ లో ఆడియన్స్ అందరినీ నవ్విస్తూ వచ్చారో ఈ మూవీలో కూడా సేమ్ అదే రకంగా నవ్విస్తూ వచ్చారు. ఏంటంటే సినిమా టైటిల్ ఆ ఒకటి అడుక్కు ఏంటంటే పెళ్ళెప్పుడు అని అంటే హీరో గారికి ఒక విపరీతమైన కోపము, ఒక విపరీతమైన యాంగ్జైటీ అనేది వస్తుంది అనమాట. అది దేనికి వస్తుంది, ఎందువల్ల వస్తుంది, అది అది ఏ రకంగా అనేది మూవీ స్టోరీ అనేది సినిమాలో తీశారన్న. నిజంగా అల్లరి నరేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పనవసరం లేదన్న. ఏంటంటే ఒక ఆడియన్స్ ఎంత డీసెంట్గా ఉన్నా సరే, డీసెంట్గా ఉన్నటువంటి ఆడియన్స్ని నవ్వించాలన్నా చేయాలన్నా కూడా అది అల్లరి నరేష్ గారికే సాధ్యం అని చెప్పేసి ఈ మూవీ ద్వారాగా మళ్ళీ నిరూపించారు. నిజంగా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే వెళ్ళిపోయిందన్న మూవీ. అండ్ ఫరియా అబ్దుల్లా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే చాలా బాగుందన్న. లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే నిజంగా ఒక గ్రేట్ మెసేజ్తో ఇచ్చి పడేశారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న సొసైటీలో పెళ్ళెప్పుడు అని చెప్పేసి దొప్పేసే వాళ్ళకు కూడా ఒక అట్లా దొప్పేసేటటువంటి వాళ్ళకు కూడా ఒక సరైన ఒక కొత్త చట్టం రూల్ తీసుకొని రావాలి అనే కాన్సెప్ట్ తోని మూవీ నడుస్తూ వెళ్ళిపోయిందన్న. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. అల్లరి నరేష్ గారి కోసము ఈ సినిమా ఒక 2-3 టైమ్స్ చూడొచ్చు అన్న. మూవీ అయితే బాగుంది. ఎప్పుడైనా ఒక చెట్టుకి నీడ కావాలి అంటారు కదా, అదే చెట్టు కింద ఉన్నవాడికి నీడ వస్తుంది అంటారు కదా, అట్లను ఆ నీడ అనేది అల్లరి నరేష్ గారికి పోయిందని మాత్రం నిర్మొహమాట ఏదో సంథింగ్ అంటారు కదా ఇంగ్లీష్ తెలుగులో, నిర్మోహమాటంగా చెప్తున్నాను అనమాట. లైఫ్ లాంగ్ ఆయన తల కింద తపస్సు చేసినా కానీ వాళ్ళ డాడీ రాడు, కానీ వాళ్ళ డాడీ ఉంటే మాత్రం ఇదే అల్లరి నరేష్ ఇప్పుడున్న హీరోలందరితోటి సహా పోటీ పడగలడు. అలా ఎందుకు పడలేకపోతున్నాడు అంటే ఎటువంటి సినిమాలండి, ఏంటి బెండప్పార, ఆర్ఎంపి, కితకితలు, మళ్ళీ చూడాలనిపించే సినిమాలు. అటువంటి సినిమాల నుంచి ఇట్లాంటి లఫూడ్ సినిమాలు, లంగర్ సినిమాలు ఎందుకు చేస్తున్నారు? మరి మంచి డైరెక్టర్లు ఎవరైనా ఉంటే కన్సోల్ అవ్వండి. ఆయన ఆఫీస్ ఫిలిం నగర్ లోనే. ఏమంటే మీరు కూడా అల్లరి నరేష్ గారు మీరు కూడా యాక్సెప్ట్ చేయండి. మంచి డైరెక్టర్లు ఉంటే మీరు రొటీన్ స్టోరీలు, రొటీన్ రొట్ట దీంట్లో అంతా ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా పెట్టేశారు. ఏం లేదండి సినిమాలో. ఐ డోంట్ లైక్ హిట్ అనమాట. ఎందుకు అంటే ఆ ఒకటి ఏముంటదండి అంటే అదే మనకి పెళ్లి కాదు అనే ఒక టాపిక్కే అనుకుంటారు మీరు అందరూ, కానీ సినిమాలో ఒక మ్యాజిక్ ఉంది, కానీ ఆ మ్యాజిక్ లాజిక్ లేదనమాట. మ్యాజిక్ చేసేటప్పుడు లాజిక్ ఉంటే అరే వావ్ అనిపిస్తుంది. అదే మ్యాజిక్ లాజిక్ లేకపోతే మ్యాజిక్ వెళ్ళారా అదే అనిపిస్తుంది అనమాట. హీరోయిన్ వైజ్ ఏదో పర్లేదు, పలచగా బాగుంది. నాకైతే సూపర్ హిట్ అని మాత్రం అన్నా, బాగుందని కూడా అనండి. అసలు ఏం నచ్చలేదు అని ఒకటి మాత్రం మీరు అడిగితే మాత్రం, అల్లరి నరేష్ గారు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అప్పట్లో అందరూ ఆయన సినిమాలు చూసి నవ్వుకునేవారు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాదు, ఆయన చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. అరే ఎప్పుడు హిట్టే కొట్టలేకపోతున్నాడు ఏంద్రా అని. ఎప్పుడో హిట్ కొట్టిండు, నాంది అట్లాంటి చేసిండు. ఇంకా అటువంటి కంటెంట్లు ఏమన్నా ఉంటే అల్లరి నరేష్ గారికి పట్టుకెళ్ళండి. ఇవన్నీ కామెడీ సినిమాలే కానండి, కామెడీ లేదండి దీంట్లోనూ. ఇంకా చాలా బాగుందండి. ఆడికి నచ్చిందండి, ఆడు మొక్క చూసాడు, కానీ సినిమా అయితే నాకైతే నచ్చలేదండి. అల్లరి నరేష్ గారు ఇప్పుడు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు, మీకే నేను చెప్పే అందడమని ఐఆమ్ రోడ్ సైడ్ పీపుల్ అనమాట. కానీ నేను చెప్పేవాడిని కాదు, కానీ ఒక మంచి టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న డైరెక్టర్స్ చాలా 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 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ లో కానీ, లేకపోతే డైరెక్ట్ గా కానీ మిమ్మల్ని కన్సోల్ అయితే కానీ మీరు మాత్రం ఒకసారి వినండి. మీకు సూట్ అయితే మాత్రం చెయ్యండి. పిచ్చి సినిమాలు చేయొద్దు, ఇంట్లో అయినా కూర్చోండి. అంతేగాని పిచ్చి సినిమాలు చేయొద్దు. నాకైతే నచ్చలేదు అసలు. అంతేనా భయ్యా? ఏం అడిగారు? ఆ ఒక్కటి అడగండి భయ్య. సినిమా టైటిల్ కూడా అదే, ఆ ఒక్కటి అడక్కు. నిజంగా మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా మందికి కళ, ఒక ఎమోషన్, ఒక రెండు ఫ్యామిలీస్ని కలిపే ఒక రిలేషన్. నిజంగా చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్ అది వచ్చింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఈ ఎమోషన్ని కూడా క్యాష్ చేసుకొని బిజినెస్ చేసే వాళ్ళకి ఒక చిన్న గుణపాఠం లాంటిది ఈ సినిమా. నాకు దీంట్లో అల్లరి నరేష్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఫరియా అబ్దుల్లా, ఇంకోటి మన రవికృష్ణ, ఇంకా చాలామంది చాలా బాగా చేశారు. క్యారెక్టరైజేషన్స్ చాలా బాగున్నాయి. అజయ్ గారిది డైరెక్టర్ కూడా ఆయన చెప్పేటప్పుడే అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అని చెప్పారు, ఇది మేమేదో నవ్వుకోవడానికి పెళ్లి మీద చేసిన సినిమా కాదు, సీరియస్గా చేశాను ఈ సినిమాని. నిజంగా ఆయన సీరియస్గా చేశారు. ఎందుకంటే చాలా మందికి పెళ్ళి అనేది ఒక కళ, దాన్ని బిజినెస్ చేసుకొని వాడుకోవాలనుకునే వాళ్ళకి చాలా పెద్ద గుణపాఠం ఇది. ఎందుకంటే అమ్మాయిల్ని పంపించి అదేదో ఒక బిజినెస్ టైప్లో వాడుకొని ఇచ్చేయడము,
వీటిని చూపించారు. ఇందులో కామెడీ అక్కడక్కడ ఉంది, ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు ఏమన్నా ఫీల్ వచ్చింది. సినిమా ఓవరాల్గా కొన్ని చోట్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లాస్ట్ 20 minutes మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కొంచెం ఎమోషనల్గా వెళ్ళిపోతుంది సినిమా. ఓవరాల్గా నాకైతే పర్లేదు అనిపించింది. థియేటర్కి రండి మీరు కూడా, మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.